నమస్తే ఫ్రెండ్స్, మన లా మీడియా ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. దయచేసి చెప్తున్నాను, ఇంజంక్షన్ సూట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఫైల్ చేస్తారో దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? చాలామంది అడుగుతున్నారు. ఇంజంక్షన్ సూట్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మేము ఇంజంక్షన్ సూట్ విషయంలో చూసుకున్నట్లయితే మాకు తెలియకుండానే ఇంజంక్షన్ సూట్ కోర్టు వారు ఇచ్చేశారండి దానికి. సో ఇచ్చిన తర్వాత ఆ ఇంజంక్షన్ సూట్ని వెకేట్ చేయడానికి చాలా కష్టాలు పడతా ఉన్నాం. సో మళ్ళీ దానికి వికెట్ వేసుకొని ఇవన్నీ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఏంటంటే మరి ఏం చేయాలని అడుగుతా ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇంజక్షన్ సూట్ని వెకేట్ చేయాలి అంటే ఒకటి ఉంది, కేవియట్ ఏదైతే ఉందో మీరు కేవియట్ కనుక ముందుగానే ఫైల్ చేస్తే సదరు కోర్టు వారు త్వరగా ఇంజక్షన్ ఇచ్చే అవకాశం లేదు. మీ యొక్క వాదనలు విన్న తర్వాత మాత్రమే ఇంజక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవియట్ అనేది మీరు ముందుగానే ఫైల్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఏదన్నా కేసు కనుక డిస్ప్యూట్లో ఉన్నట్లయితే కేవీఎట్టిన తర్వాత మళ్ళీ తర్వాత రెన్యువల్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఇది కేవలం అపాయింట్మెంట్ కోసమే. మీకు పై నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో మాత్రమే. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.